ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు వెళ్తున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 2:25 ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ప్రధానిని కలిసి చంద్రబాబు ఆహ్వానం అందజేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు. ఇక రాత్రి 8:50 ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. మే 2న అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి బయలుదేరబోతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన ఢిల్లీ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలిసేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకత్వంతో కలుస్తారు. అదేవిధంగా ప్రధాని మోడీని కూడా కలిసి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి రీస్టార్ట్ కార్యక్రమాలు ఏ ఉన్నాయో వాటికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు. అదేవిధంగా కేంద్రంలో కీలకమైనటువంటి మంత్రులు, అధికార యంత్రాంగాన్ని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా కలిసి రాజధాని పనుల రీస్టార్ట్కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తారు. ఇక తర్వాత రాజధానికి సంబంధించి పలు అనుమతులు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కావచ్చు, అటవీ శాఖ నుంచి కావచ్చు రావాల్సినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి పనులు, పోలవరం మనకితలకు సంబంధించినటువంటి పనులతో పాటు అత్యంత కీలకమైనటువంటి రాజధానికి అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, నిధులకు సంబంధించినటువంటి సమస్యతో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇబ్బందులను కూడా కేంద్ర దృష్టికి తీసుకొచ్చి ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత నిధులను విడుదల చేసేటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అవసరాలకు సంబంధించినటువంటి వివరాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వంతో కూడా కలిసి చర్చించి అమరావతి రీస్టార్ట్ పనులకి ఆహ్వానించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.